ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. కాకపోతే వైసీపీలో కూడా కొంతమంది నాయకులు మనకి ఎక్కువగా కనిపించే నాయకుల్లో ఈసారి ఎవరెవరు ఓడిపోతారంటారు సార్? మ్యాక్సిమం ఎవరెవరు గెలుస్తారంటారు, ఎవరెవరు ఓడిపోతారు సార్? ఓడిపోయే వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే జిల్లాలు పోయిన వాళ్ళు చూద్దాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే పోతుంటే చూసి చూడనట్టు ఓడిపోయారు. నెల్లూరు అంతా దెబ్బతింది. తర్వాత ప్రకాశం జిల్లాలో బలమైన సమాజం చెందిన వ్యక్తి మాగుంటరు ఎంపీ ఓడిపోతుంటేనే వదిలేశారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇకపోతే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చూడు గుంటూరు జిల్లా కృష్ణదేవరాయలని ఆయన నర్సాపేట ఇక్కడ కాకుండా గుంటూరు చేయమంటే చేయను అన్నాడు. ఇక ఎక్కడో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఆయన దాడులు చేసిందంటూ పాత్ర ఉంది మొన్న. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక బాలశౌరి వీర విధేయుడు వైఎస్ ఫ్యామిలీకి ఆయన కూడా పోతా ఉంటే చూస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు అందరూ వదులుకున్నారు వైసీపీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఎంపీ పోటీ చేస్తారు. ఆయన కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. నెంబర్ 2, నెంబర్ 3 కూడా విజయసాయి రెడ్డి 2027 దాకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవి ఉంది. అది కూడా వదిలేసుకొని ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఆయన ఓడిపోతున్నాడు. ఏకపోతే అక్కడ నగిరి నుంచి రోజా ఓడిపోతుంది, అది దౌటలేదు. చంద్రగిరి నుంచి ఇతను వాళ్ళ అబ్బాయి పోటీ చేశాడు. ఆయన వచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి చెవిరెడ్డి వాళ్ళ కొడుకు పోటీ చేశాడు. అక్కడ అది కూడా కూలిపోయింది. ఇకపోతే కొడాలి నాని ఆయన కూడా ఓడిపోతాడు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారో కిట్టు పేరు నాని కుమారుడు మచిలీపట్టు కొల్లి రవీంద్ర గెలుస్తున్నాడు, ఆయన ఓడిపోతాడు. అంబటి రాంబాబు ఏదున్నా గొంతేసుకొని చేసే మాట్లాడే వ్యక్తి చివరికి వాళ్ళ అల్లుడు విధించాడు. కన్నా లక్ష్మణారాయణ మంచి మెజార్టీతో ఆయన మీద సత్యనపల్లి గెలవబోతున్నాడు. ఇకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేదలకి గాజువాక పోటీ చేసిన ఆయన అమర్నాథ్ ఓడిపోతాడు. గుడివాడ అమర్నాథ్ కూడా. ఇవన్నిటికీ ఒక ఎత్తు అయితే కాకినాడ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఓడిపోతున్నాడు జరిగేది అట్లా. ఇక ఇంతమంది హోరావరిపూర్లో ఇక వల్లంపల్లి విజయవాడకు వచ్చేదలకి ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఓడిపోతున్నారంటే చూసుకోండి. దీన్ని బట్టి ఇప్పుడు బొత్స గారి పరిస్థితి ఎలా ఉంటుంది? బొత్స గెలుస్తాడు. ఎందుకంటే బొత్సకి మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్స్ ఆయనకి బలం. వాళ్ళ మిస్సెస్ని విశాఖపట్నం ఈక్వేషన్లో వాళ్ళని ఎంపీగా పోటీ చేయించాడు. ఆయన ఎమ్మెల్యేగా చీపురుపల్లి పోటీ చేశాడు. ఎంపీ గెలుస్తారంటారు? ఎంపీ టైట్ బాగా ఆ టైట్లో, ఎందుకంటే అది కాస్మోపాలిటన్ సిటీ విశాఖపట్నం, బీజేపీకి బాగా ఓటు బ్యాంక్ ఉంటుంది. అదే సమయంలో సివిఎల్ నరసింహారావు సీట్ వస్తుంది అనుకున్నాడు జీవీఎల్ నరసింహారావు గారు. ఆ సమయంలో బాలకృష్ణ అల్లుడిగా చిన్న అల్లుడిగా ఉంది. అయితే ఆ ఎడ్జ్లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. బాగా టైట్ పోటీ. అది గెలుపు ఎవరిది అనేది ఎవరికి అంతుపడతలేదు అనమాట. అది అక్కడ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నంలో బలమైన ముద్ర వేసుకున్న బొత్స ఫ్యామిలీ గెలిచిద్దా లేకపోతే ఇదా అనేది చూస్తున్నారు. ఏదైనా చూడాలి, వెయిట్ చేయాలి అక్కడ. ఓకే. ఇకపోతే మనకి అందరికీ తెలిసిన వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ గారు ఎలా ఉంటుంది? జేడి లక్ష్మీనారాయణ ప్రభావం అంతగా ఉంటుందండి ఎలక్షన్. ఇప్పుడు మనం మామూలుగా ఒక మంచి సిద్ధాంతం మంచి ఆలోచనతో మాట్లాడేటప్పుడు అందరిని ఆకర్షిస్తారు. కానీ రాజకీయాలు రావాలంటే పరిణితి చెంది ఉండాలి. ఆ రోజు విశాఖపట్నం పోటీ చేసినప్పుడు 4 లక్షల ఓట్లు వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ గారు ఇది జేడీ గారు ఒక్కరిదే కాదు. ఆ తర్వాత ఎందుకో పార్టీలో ఎమ్మెల్యే అయిపోయారు. ఆయన సొంతగా పార్టీ పెట్టుకోవడం తప్పేం కాదు. మంచి నిజాయితీ గల ఆఫీసరు ఒక పార్టీ పెట్టి ప్రజలోకి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎప్పటికెప్పుడు పార్టీ పెడితే ఇప్పుడు అందరూ పార్టీ పెడతారు, ఎమ్మటే సక్సెస్ కాదు. ఇప్పుడు కాబట్టి ఏ రోజుకైనా ఆయన ఫ్లవరిష్ కావచ్చు. పార్టీ పెట్టడం అందరికీ హక్కు. ఆ దిశగా అంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఈసారి ఉండదన్నమాట. ఈసారి అయితే ఎక్కువ శాతం అయితే అంటే ఒక 60-70 సీట్ల వరకు కూడా అటు వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకా అంత బలం ఉందంటారు సార్? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని అంత తక్కువ అంచనా వీళ్ళదు. ఎలక్షన్ చాలా వ్యూహాత్మకమైన ప్లే చేశాడు ఆయన. బలమైన సీట్లో నర్సాపేట తీసుకొచ్చి బీసీ యాదవ్లు ఎక్కువగా ఉండే నర్సాపేట పెట్టాడు. అదేవిధంగా విశాఖపట్నం తూర్పు కాపులను తీసుకొచ్చి తూర్పు కాపులు ఎక్కువ కాబట్టి అక్కడ బొత్స ఝాన్సీని పెట్టాడు. ఎవరు ఊహించినాయి. తర్వాత గుంటూరులో కాపులు ఎక్కువ ఉన్నారు ఉద్దేశంతో ఖమ్మ అభ్యర్థి మీద ఎంపీ సీట్ ఇలా రోషన్ పెట్టాడు. పొన్నూరు ఎమ్మెల్యేని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. విడుదల రజని చిలకలూరుపేట తీసుకొచ్చి గుంటూరు పెట్టారు. ఇవన్నీ కూడా తను ఎలక్షనరింగ్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సక్సెస్ అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నారు. సక్సెస్ కాకపోతే కంప్లీట్ డౌన్ అయిపోద్ది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ ఈక్వేషన్స్లో అతను చాలామంది వెళ్ళినా ఎమ్మెల్యేలు 70-80 మందిని మార్చిన ఆయన ఆట ఆయన ఆడాడు. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉందా అనేది తెలుసుకోలేకపోయారు. ప్రజల మధ్య దూరం అవటం. ఏదైనా కానీ రాజ్యంలో రాజు ప్రజలకు అందుబాటులో ఉంటే అందరూ
అవును. ఆస్వాదిస్తారు, మంచిగా చెప్పుకుంటారు. అదే. రాజే కనపడినప్పుడు ఓన్లీ సలహాదారులకే పరిమితం అయితే ఓకే. ఆ రాజు ప్రజలకి గ్యాప్ వల్ల ఓకే. ప్రజల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరిగే ఎలక్షన్స్లో అధికారం దూరం కాబోతుంది. ఓకే. రైట్ సార్. అయితే ఇక మొత్తానికైతే మాత్రం మనకి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారాల్లోకి వచ్చే అవకాశం అయితే బలంగా ఉంది. హోరావారి పోరులో బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంటుంది. ఉమ్. కూటమి విజయ తీరాలకి తీసుకొచ్చే ఇది నాయకత్వం వహించేది పవన్ కళ్యాణ్. ఓకే. కాబట్టి పవన్ కళ్యాణ్ బాగా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది. ఓకే. ఆయన బాగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మిగతా అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే బలంగా ఆయన ఏమంటే 14-15 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఉమ్. ఆయన వెనక మోదీ గారు ఉన్నారు. అన్నిటికి మించి అవును. జాతీయ ఇది దృష్టిలో పెట్టుకొని జాతీయ భావజాలంతో ఆయన ఈ రోజున ఒక మంచి ఆలోచనతో 2014లో చంద్రబాబు నాయుడు కోసం త్యాగం చేశాడు. ఓకే. 2019లో విడిగా పోటీ చేశాడు. 2024లో మళ్ళా అవును. కలిసి వెళ్తున్నారు కాబట్టి కూటమి విజయ దిశానికి వెళ్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన మంచి ప్రాధాన్యత గురువు కలవటంలో చాలా కీలక పాత్ర పోషించారు మొత్తం పవన్ కళ్యాణ్ బీజేపీ గారు. కలిసి పాత్ర పోషించిన ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన పాత్రకు తగ్గట్టే మంచి రిజల్ట్ ప్రాధాన్యత రిజల్ట్ రాబోతుంది. ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా మంచి ప్రాధాన్యత ఆయన ఉండబోతుంది. రైట్ సార్.